లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 24వ తారీఖు. దేవుని స్తుతించుట. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ ఒక దైవ సేవకుడు తన జీవితాంతమున దేవుని స్తుతించుచున్నాడు. ఆ స్తుతులన్నిటికీ దేవుడు తగినవాడని అతడు గ్రహించాడు. గతించిన నీ జీవితాన్ని చూచినప్పుడు ఆయన నీకు చేసినవన్నీ మంచివే కానీ చెడువేమీ లేదు అని తెలుసుకుంటావు. అనుకూల దృక్పథము నుండి వచ్చే ఫలము స్తుతి. ఆయన నీకు చేసిన దానిని బట్టి నీవు దేవుని స్తుతించాలి. అంటే నీ పెదవులతో ప్రభువునకు స్తుతులు అని అనడం మాత్రమే కాదు, నీ దారిలో నీవు నడుస్తున్నప్పుడు కూడా నీ హృదయంలో దేవునికి స్తుతి అనాలి. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే నీ దగ్గర నుండి సాతాను పారిపోతాడు. ఎక్కడ ఏకత్వము ఉంటుందో అక్కడ వ్యాధి, మరణము, పాపములు జయింపబడడాన్ని మనము చూడగలము. దేవుని వాక్యములో సహజత్వము ఉంటుంది. దేవుని వాక్యము కొరకు దీనత్వముతో కలిసి వచ్చేవారికి ఏకత్వము ఉంటుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉద్యమం వచ్చే కాలం వస్తుంది. ఒక మనిషిని మార్చుటకు దేవుని ఆత్మ క్రియ చేస్తాడు. మానవుని గుణశీలములను మార్చడమే అన్ని పనుల కంటే గొప్ప పని. వ్యాధికారక క్రిముల నుండి దూరంగా ఉండడానికి ప్రజలు జాగ్రత్త పడతారు, కానీ చెడు ఆలోచనలు అంతకన్నా నాశనకరమైనవి. పాపం, మోసము మీద నమ్మిక ఉన్న హృదయంలో నుండి వచ్చే తలంపులు ఇంకా నాశనమైనవి. ఈ భూమిపైన ఉన్నప్పుడు యేసు ఎక్కడికి వెళ్ళినా వ్యాధులను, దుష్టత్వమును, పాపమును, లోకాశలను జయిస్తూ వెళ్ళినాడు. యేసు పలికిన జీవవాక్కులు ప్రజలను వాటిపై ధ్యాస ఉంచినట్లు చేసి వారు ఆయన జీవితాన్ని జీవించడానికి సహాయము చేశాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మార్చబడుతూ నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ ఉంటే చెడుగుని విచ్ఛిన్నం చేసి నశింపచేయ శక్తి వలె నీవు మారతావు. నీవెక్కడ ఉన్నప్పటికీ సమాధానము, సంతోషము మరియు పరలోక ఆనంద శక్తి ఉంటాయి. ప్రార్థనలో గూఢమైన శక్తి ఉంటుంది. నీలోనికి ఆ శక్తి ప్రవేశించాలని దేవుడు కోరుచున్నాడు. గొప్పవాటి కొరకు యజమాని పాదముల దగ్గర తర్ఫీదు పొందుతూ సిద్ధపడుతూ ఉండాలి. నీ సమయానికంటే ముందు అడుగు పెట్టవద్దు. నీ జీవితాన్ని పరీక్షించుకొనుచు నీవు క్రమశిక్షణ క్రింద ఉన్నావో లేదో చూసుకో. తక్కువ స్థాయి ప్రేరేపణ నీకు నేను ఇచ్చుటలేదు. ఒక ఆత్మీయ క్రమశిక్షణ గల జీవితానికై నీవు క్రయము చెల్లించాలి. అప్పుడు నీవు వెళ్ళి చోట్లెల్లా ఆత్మలు రక్షింపబడతాయి. ఎన్ దానియేలు గారు.